సాంప్రదాయ వాతావరణంలో మునిగి తేలేందుకు ఉత్సవాలను ఆస్వాదించడానికి శిల్పారామాన్ని ముస్తాబు చేశారు. పూలతో అలంకరించిన గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, జానపద నృత్యకారులు సందర్శకులను అలరిస్తున్నాయి. ఈ ఏడాది మాదాపూర్ శాఖలో 11 మంది కళాకారుల బృందం ప్రదర్శనలు ఇచ్చారు. ఈ రోజుతో శిల్పారామంలో ముగియనున్న సంక్రాంతి సంబరాల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కీర్తన అందిస్తారు. సంక్రాంతి కొద్ది రోజులుగా శిల్పారామంలో చాలా సంబరంగా జరుపుకుంటున్నారు. అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడికి వచ్చి సంక్రాంతి యొక్క విశిష్టతను తెలియజేసుకుంటున్నారు. అలాగే ఆ కళాకారులు కూడా వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో వైడ్లో అందరికీ తెలిసేలాగా ఈ సంక్రాంతి విశిష్టతను తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనతో రాములు గారు ఉన్నారు. ఆయన అంకేపల్లి నుంచి వచ్చారు. ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు శిల్పారామంలో అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సంక్రాంతికి సంబంధించిన ఎన్నో సందర్భాలు ఇక్కడ మనం చూసాము. మరి ఈ సంవత్సరానికి శిల్పారామంలో జరిగే ఈ సంక్రాంతికి ఏదైనా విశిష్టత ఉందా? ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే రాములు గారు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము అంకిరెడ్డిపల్లి కేసర మండలం. ఈ బసదేవుని పట్టుకొని నందీశ్వరుని పట్టుకొని ఈ గిట ప్రోగ్రామ్ ఇచ్చారు మనకు శ్రీనివాస్ సార్ గిట ఇస్తే మేము 10-20 ఏళ్ళ ఈ ప్రతి సంక్రాంతికి ఈ శిల్పారామం వచ్చి మేము ఇట్లా పబ్లిక్ చూపించుకుంటా మా ఆటలు అద్దు గావట్టుడు, భజన చేసుడు, బతుకమ్మ ఆడు, మళ్ళా అమ్మ దగ్గర వానుడు ఇంట్లో శుభాకాంక్షలతోని ఈ సంక్రాంతి పండుగ వైభవంగా నడిపించి వెళ్ళిపోతాం. మా ఊరికి మేము వెళ్ళిపోతాం. అంతేగాని ఓ తల్లి చీరలు ఇస్తుంది, ఓ తల్లి బియ్యం పెడుతుంది, ఓ తల్లి అమ్మ దగ్గరకు జోగలవాడు అమ్మగారికి దండం పెట్టు అంటే కృతాయుగం పెద్దల నుంచి దేవతల కాలం నుంచి మా గంగిరెడ్డి వాళ్ళం జన్మించారు. ఆ వరసంది ఈ పల్లెల దేశంలో గానీ హైదరాబాద్ లో గానీ మంచిగా ఆడిపించుకుంటా ఈ సంక్రాంతి పండుగకి ఎక్కువ పూజ చేసుకుంటా వసదేవుని పూజ చేసుకుంటా ఈ పట్టు జీవితం గడుపుకుంటున్నాం. అంటే మీరు ఎన్నో ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నారు. పెద్దల యుగం నుంచి దేవతల కాలం నుంచి శంకరుడు, విష్ణు, ఈశ్వరుడు పుట్టిన కాడికి వెళ్ళి మాకు శాపం పెడితే మేము గంగెద్దుని బసదేవుని పట్టుకొని ఈ బిచ్చాటం ఆడుకుంటే అమ్మ గంజిగట్ట తాగుతాం, గంగిరెడ్ల వాళ్ళం, ఓ తల్లి సిరి, ఓ తల్లి బట్టి, ఓ తల్లి ఆవిలాగనిస్తారు, దుర్యబడినిస్తారు. పల్లెల దేశంలో సర్పంచులు గాని ఉప సర్పంచులు గాని ఆడిపించి వాళ్ళ పెద్దల పేరు ఏదో భవానాలు ఇస్తారు. ఇట్లా బిచ్చాటం ఆడుకుంటే జీవితకాలంలో ఇట్లా నడుపుకుంటున్నాం. అంటే జనరల్ గా ఇట్లాంటి సంక్రాంతి ఈవెంట్స్ అప్పుడే మీరు ఇట్లా బయటకు వచ్చి మీ కళను ప్రదర్శిస్తూ ఉంటారు కదా. అంటే నార్మల్ రోజులు అంటే రోజు అంతా మీ వృత్తి ఎట్లా కొనసాగుతుంది? దీంతోనే మీ వృత్తియా ఇంకేమన్నా చేస్తుంటారా? ఎలా చేయమమ్మా, ఇంకేం చేయము. ఇదే బసదేవుని పట్టుకొని ఈ డోలు పీకేస్తున్నాయి వాడుకుంటా ఓ 5 మనుషులు దాన్ని ఎప్పుడు పూజించుకుంటా ఆ దేవత కాలంలో ఎప్పుడు దేవుని ఎట్లా పూజిస్తామో అట్లా పూజించుకుంటా దాంతోనే జీవితం గడుపుకొని ఈ పెద్దల దగ్గర పబ్లిక్ చూపించుకుంటా అమ్మగారి దగ్గర మేడల దగ్గర సార్ దగ్గర ఇట్లా దాన్ని ఆట చూపించి ఇట్లా మా జీవితం గడుపుకుంటున్నాం. ఇక మా పిల్లలు గంగిరెద్దులను పూజించడం వల్ల కలిగే లాభం ఏంటంటారు? అంటే సంక్రాంతి అప్పుడే మాలాంటి వాళ్ళకి గంగిరెద్దుల గురించి తెలుస్తుంది. అవి ఇంటింటికి వస్తాయి, హరిదాసులు తీసుకొస్తారు, మనం చూస్తాము. మామూలు అప్పుడైనా అసలు గోమాతని మనం గనక మొక్కుకుంటే మంచిది అని చెప్పి దాన్ని ప్రార్థిస్తే మంచిది అని అంటారు కదా. దాని వెనకాల ఉన్న రైతులు పల్లెల దేశంలో గానీ హైదరాబాద్ లో గానీ ఎప్పుడు జొనాయి మేళతోని ఈ డోళ్లతోని పీకలతోని మేము పోతే వాళ్ళు కూడా అప్పుడు ఊదించి కాళ్ళు కడిగి బొట్టు పెట్టి దాన దిన పెట్టి మంచిగా ఇవాళ లక్షణంగా తోలిస్తారు. ఈ ఏడు బాగుంది అన్నారు కదా, మరి చాలా మంది వచ్చే ఉంటారు కదా, ఎట్లా ఫీల్ అయ్యారు వాళ్ళందరూ? మీ గంగిరెద్దుల విన్యాసాలు చూసి కానీ మీరు చెప్పిన మాటలు కానీ వాళ్ళందరూ ఎట్లా సంతోషించారు? ఎట్లా సంతోషిస్తారు అంటే వాళ్ళ ప్రేమ గురించి సంతోషిస్తారు. అంతే, మానవునికి ప్రేమ కావాలి, ప్రేమతోని సంతోషించి మాకు మంచిగా వాళ్ళు చూస్తే మాకు కూడా సంతోషమేగా. మీకు సంతోషమే, మాకు సంతోషమే, పబ్లిక్ సంతోషమే, భగవంతునికి సంతోషమే. అంతే కదా. డోలు పీకలు దేవస్థానం నుంచి ఈ తమ్మల వాయిద్యం వాయిస్తే భగవంతుని కూడా సృష్టించినట్టే కదమ్మా. Thank you, Tara. I've come from Kolkata and actually we came here for treatment, and when it's over now we are free to move around. Very nice place and nature is wonderful. Very What do you say about this Sankranti event, man? This we call as a village. So all the village peoples will come under this, and on this Sankranti event they do their special programs at all. Have you seen any special programs? No, I didn't have the opportunity. What about you, sir? How you are feeling in Shilparamam seeing this? Seeing everything, very good arrangement of parks, and the behavior of the people is very good. Hello, my name is Atal. I am from Japan. I don't know, this market is very beautiful. I got a nice scarf. And yeah, it's a lot of fun. Is this first time that you're coming to Hyderabad? Yes, I've been here for 6 days. Okay, have you seen any other places other than Shilparamam? Yeah, I've been to Charminar. Okay. What's the other temple called? Forgot the name of the temple. The white. Birla Mandir. The white. Birla Temple. Birla Mandir. Yes, it was beautiful. That's my favorite place. Okay, and how you know about this culture of Sankranti? We're studying here, so for school. So we came here. Okay, thank you. And about you, ma'am, where are you from? My name is Fien and I'm from the Netherlands. Okay. And I really like this place. It's very colorful and the people seem very kind.
Yeah, okay. My name is Gabia, and I'm from Lithuania. So this is also really, really beautiful. I'm just trying to grasp my mind over the colors and the spices and the beautiful people. Okay, thank you. Hi, my name is Leisha. I'm from Ireland, and so far I've been having an amazing experience. It's so different from home because I'm a very small country, it's a very small town, but people are lovely, so friendly, and I bought some beautiful jewelry so far. I've only been here 6 days. Okay. Apart from 6 days, where did you went in Hyderabad? It was a lot of the same of the other people. We went to Charminar, we went to the White Temple, Okay. we went to the statue of Buddha, and the lake in the center of the city, which was very beautiful. What do you know about our culture? During the Sankranti, you came to Shilparamam, right? So, what was your experience? It's been a great experience. Very welcoming. First time in India. I've really enjoyed it. Okay. Have you seen any other places other than Shilparamam? I went to Vizag for a couple of days. Okay. Vizag and Hyderabad for about a week and a half. Okay. So, what did you like the most in Hyderabad? Your people, or else have you met any people. other some people? Yeah, the people hands down. Hands down. We're fortunate we have a couple offices in here in Vizag as well as Hyderabad. And so this is my first time being able to meet the team and introduce myself to everybody. It's been awesome. Okay, so about our culture, sir. Have you seen our Sankranti people? They had made some programs over here. Okay. So, did you watch that programs? I have not seen the programs. Okay. Yeah, not yet. శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పుకోవచ్చు. ఈ నెల 12 నుంచి స్టార్ట్ అయిన ఈ సంబరాలు ఈ రోజుతో అంటే 17వ తేదీన ముగియనున్నాయి. అండ్ మన తెలుగు ప్రజలు మాత్రమే కాకుండా ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మన తెలుగు ప్రాంతాల పిల్లలు కానివ్వండి, అంటే చాలా మందితో మాట్లాడాము. ఇక్కడ ఉన్న ప్రేమ ఆప్యాయతలు, ఇక్కడ చూస్తున్న కల్చర్ అన్ని కూడా మాకు చాలా బాగా నచ్చాయని చెప్పి వాళ్ళ మాటల్లో చెప్పుకొచ్చారు. ఇన్ని ఏళ్ళుగా మన సంక్రాంతి సీజన్ ఏదైతే ఉందో, అంటే భోగి రోజు కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, కనుమ కానివ్వండి, ఇలా ఎన్నున్నా కూడా వాటి ప్రత్యేకతను తెలియజేస్తూ ప్రతిరోజు అంటే ఈ 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కళాకారులు కూడా వాళ్ళ కళా బృందాన్ని మన ముందు ప్రదర్శించడం జరిగింది. ఇప్పుడు ఎంతో మందితో మనం మాట్లాడాము. ఆంధ్ర నుంచి వచ్చిన కళాకారులు వాళ్ళ కళని ఇక్కడ వాళ్ళ నైపుణ్యాన్ని చూపించుకొచ్చారు. ఎద్దు కూడా అంటే అదే దాని పేరు రాముడు అని చెప్పేసి అది చెప్తున్న ప్రతి మాట కూడా వింటుందని చెప్పి దాని కాలుతో ఒక మనిషి కింద పడుకున్నప్పుడు మనం చూసాము. ఆయన గుండెల పైన ఆయన కడుపు పైన కాలు పెట్టి దాని ప్రదర్శన కూడా ఇచ్చింది. అంటే ఇక్కడ ఉన్న కల్చర్ని చూస్తే ఎవరైనా ఇష్టపడకుండా ఉండరనమాట. సంక్రాంతి అనే కాదు, మన హిందూ సంప్రదాయాలు ప్రతి పండగకి కూడా ఒక్కొక్క సంప్రదాయం అనేది ఉంటుంది. వాటి కళలను వాటిని అవగాహన చేసుకోవడంలో యూత్ కాస్త వెనుకబడిందనే చెప్పుకోవచ్చు. ఇలాంటి ఫారినర్స్ అయితే మన పండగలని మన కల్చర్ని చూసి ఇష్టపడుతున్నారు. అలాంటిది మనం కూడా మన పండుగల యొక్క విశిష్టతను తెలియజేసుకొని నలుగురికి చెప్పాలని చెప్పి ప్రతి పండుగ కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో జరుపుకొని అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుందాం. ఇది ఇప్పటివరకున్న అప్డేట్. కెమెరామ్యాన్ రాజుతో కీర్తన, అమ్మ న్యూస్, హైదరాబాద్.